ఫార్ములా 1 సంబంధించిన దాని మీద మీరు 700 కోట్ల రూపాయలు ఇక్కడ ఏది బెనిఫిట్ జరిగింది. మరి ఇదే గ్లోబల్ సమ్మిట్ పేరిట 5 లక్షల కోట్లు వచ్చిందని చెప్తే మీరు ఎందుకు నమ్మట్లేదు? నేను ఏమంటున్నా అంటే ఎంఓయూల పేరు మీద చెత్త కాగితాలు తీసుకొచ్చి ప్రజల ముందట ఉంచుడు కాదు. 5,75,000 కోట్లు అని ఇవ్వాలంటున్నావు కదా. గతంలో 1,80,000 కోట్లు 2024 జనవరిలో దావోస్కి వెళ్ళి తీసుకొచ్చిన అంటావు. 1,20,000 2025 జనవరిలో దావోస్ నుండి తెచ్చిన అన్నావు. మొత్తం కలిపితే 3 లక్షల కోట్లు. 8,75,000 సరే 8 అనుకుందాం. ఎన్ని వచ్చినాయి? 8 లక్షల కోట్లు అంటే దాదాపు 20 లక్షల జాబ్స్ క్రియేట్ చెప్పాలి కదా. నిజంగా చాలా మంది జనాలకు ఉంది. ఇలా ఐటీ ఉద్యోగాలు విపరీతమైనటువంటి ఐటీ ఉద్యోగస్తులు విపరీతమైనటువంటి స్ట్రెస్ కి లోన్ అవుతారు. ఎందుకంటే ప్రపంచం మీద ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎట్లయితే దెబ్బపడుతున్నాయి ఉద్యోగాలు, తెలంగాణలో కూడా అదే పరిస్థితి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం వల్ల స్ట్రెస్ గురవుతురా? రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల, రెండవది ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి టెక్నాలజీ మారిపోవడం వల్ల, ఈ రెండింటి వల్ల. ఇప్పుడు కనీసము సరే ఐటీ పెట్టుబడులు అంటే నీకు తెలియలేదు, శాత కాదు, నువ్వు ఐటీ అండ్ ఫార్మా ఇస్ లైక్ న్యూక్లియర్ జనరేషన్ అని పనికి మళ్ళీ మాటలు మాట్లాడేటో నువ్వు. నీకున్న తెలివిలో అయినా కనీసము మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోనో, రియల్ ఎస్టేట్ రంగంలోనో, ఫార్మా రంగంలోనో దేన్నో తీసుకురావచ్చు కదా. ఏది తెలియదు. కానీ లక్షల కోట్ల పెట్టుబడులు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే మాటలు మాట్లాడతారు. మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూ ఏమన్నాడు రాహుల్ కన్వాల్ అని ఆయనతో 24 లక్షల కోట్ల పెట్టుబడులు ఇచ్చిరంట 1.5 కాలంలో 18 నెలల్లో ఆంధ్రాలో. మళ్ళీ 20 లక్షల కోట్ల ఉద్యోగాలు అంటే 20 లక్షల ఉద్యోగాలు 20 లక్షల కోట్ల ఉద్యోగాలు అంటే ప్రపంచ జనాభాని అంత. సరే అది మాట తప్పిండి అనుకుందాం. 20 లక్షల జాబ్లు వచ్చినాయి ఇలా ఆంధ్రాలో. 20 లక్షల జాబ్లు వచ్చింటే ఇలా తెలంగాణ నుంచి కూడా ఆంధ్రాకి మైగ్రేట్ అవుతారు. మరి ఏం జరుగుతుంది ఇలా? అక్కడ గదే గురువుడు మాట్లాడతారు, ఇక్కడ శిష్యుడు గదే మాటలు మాట్లాడతారు. ఇలా వాస్తవంగా చెప్తున్నా అంటే పరిపాలన పట్ల జీరో నాలెడ్జ్. రెండోది తీసుకొచ్చినటువంటి అప్పులతో ఏం చేయాలో తెలియదు. కేవలం కమిషన్ల ద్వారా కాంట్రాక్టర్లకు తీసుకుని మళ్ళీ కమిషన్ల ద్వారా జేబులు వేసుకున్నాడు. దాని ద్వారానే దాదాపు 50,000 నుండి 1,00,000 కోట్లు ఆల్రెడీ మింగేసిండు ఆయన. భూములు తీసుకోండి, ఇలా ఫోర్త్ సిటీ ఎవరి కోసం కడుతున్నాడు? బినామీ భూములు 2,500 ఎకరాలు ఉన్నాయడ. చాలా మంది తెలుసు అక్కడ కర్తాల ప్రాంతంలో కానివ్వండి, కందుకూరు మండలంలో కానివ్వండి, అందరికీ తెలుసు అది. తన బినామీలకి 2,500 ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడ. దాని విలువ పెంచుకోవడానికే 5,75,000 కోట్లు అంటున్నాడు. రేపటి రోజు ఇంకో సమిట్ పెడతారు 10 లక్షల కోట్లు అంటారు. ఆయన పోయేదేముంది? తెస్తాడో చేస్తాడు ఆయన మన. ఇంకోటి అసలు ఆ భూములు దేనికి ఉద్దేశించి తీసుకున్నారు గవర్నమెంట్? ఫార్మా సిటీ పెట్టడానికి. మరి ఫార్మా కంపెనీలో పని పెడతా అంటుండు. ఎవరికో జూ ఇస్తాడు, అంబానీ అంటానికి జూకి ల్యాండ్ ఇస్తాడంట. సముద్రం తెస్తా అంటాడు, అన్ని చెప్తాడు. ఇక రేపటి రోజున చంద్రమండలం కూడా కిందికి తీసుకొస్తా అంటే నా కాళ్ళ కింద పెడతా అంటాడు. అంత తెలివి తక్కువ పరిపాలన ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేస్తలేదు. ఇదేనా ఇంత అనుభవం ఉన్న కాంగ్రెస్ అంటారు? 10 సార్ల దగ్గర 4-5 సార్ల 10 సార్ల మంత్రులుగా చేసినటువంటి జానారెడ్డి గారు లాంటి వాళ్ళ నాయకులు పక్కన పట్టున్నారు. ఒక 7-8 సార్లు మంత్రులు చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు పక్కన అంటున్నారు. ఐటీగా గతంలోనే ఐటీగా శాఖ మంత్రి చేసినటువంటి శ్రీధర్బాబు పక్కన ఉన్నారు. ఇట్లా అందరిని పక్కన పెట్టుకొని మరి ఈయన ఇట్లా చేస్తుంటే వాళ్ళు తప్పని చెప్పట్లేదా? చెప్పడానికి ఆస్కారము లేకపోతే వినడానికి ఓపిక ఆయనకు లేదు. ఈయన సంఖలోనే ఎడమ సంఖలోనేమో హోమ్ మినిస్టర్ శాఖ పెట్టుకున్నాడు, కుడి సంఖలో ఎడ్యుకేషన్ అంటాడు, చెత్త శాఖ, మున్సిపాలిటీ శాఖ, అర్బన్ డెవలప్మెంట్ అన్ని పైసలు వచ్చే శాఖలన్నీ ఈయన పెట్టుకున్నాడు. పైసలు రాని శాఖలన్నీ మందికి డిస్ట్రిబ్యూట్ చేసారు. వాళ్ళు ఈ వాటాల కాడ లొల్లిలై తిట్టుకుంటారు. ఒకరినొకరు మంత్రులు గల్లాలు పట్టుకొని కొట్టుకుంటారు. ఇది మనం చూసినాం. నిన్న మనం చూసిన తతంగం ఈ లొల్లి అంతా. ఇలా మీరు ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు 2009లో ఎమ్మెల్సీ, అంతకుముందు ఎమ్మెల్సీ 7లో అనుకుంటా, 7లో ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి మొన్నటి దాకా ఎలక్షన్ వరకు ఒక్కసారి కూడా అధికార పార్టీలో లేడు. కనీసం ఆయనకి జిల్లా చైర్మన్ పదవో లేకపోతే ఏదైనా ఉంటే ఏంటంటే పరిపాలన పట్ల కొంచెం బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉంటుంది ఆయనకి. ఆ జీరో నాలెడ్జ్ ఉండడం వల్ల ఏది పడితే తలతోకలేని నిర్ణయాలు తీసుకొని ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం. మీరు చూడండి అలా ఇన్వెస్ట్మెంట్స్ ఏడు నుంచి వచ్చినాయి, ఎక్కడ ఉన్నాయి అవి? అసలు తీసుకొచ్చినటువంటి అప్పులు కనీసం నువ్వు ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టు, ఒక మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీళ్ళు, హాస్పిటల్స్ కట్టు, ఇంటగ్రేటెడ్ స్కూల్స్ అన్న ఏడమైంది ఇంటగ్రేటెడ్ స్కూల్స్. ఇవన్నీ చేసినందుకే బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రానియలేదు ప్రజలు. ఇవన్నీ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా రానియలేదు, భయమేమో. ఒకటే మాట, రేవంత్ రెడ్డి అది కూడా ఆ తెలివి కూడా ఉంది ఆయనకి. ఒకటే మాట ఏంటంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి అడ్డమైనటువంటి అడ్డగోలు 6 హామీలని ప్రజలు నమ్మినారు కాబట్టి ఇలా అధికారంలోకి ఇచ్చారు. కేసీఆర్ గారి మీద హామీలను నమ్మిన ప్రజలు నిజంగా అభివృద్ధిని ఎందుకు నమ్మలేదంటారు? అంటే 10 ఏళ్ళు అధికారంలోకి ఇచ్చినాం, పోనీ ఇదేదో చమత్కారం చేస్తా అంటుండు, మొత్తం మ్యాజిక్ చేసేసి తెలంగాణని ఎక్కడికో తీసుకెళ్తా అంటుండు కదా. అట్లాగే నాకు 2,000 పింఛన్ వచ్చేది 4,000 వస్తుందంట, నాకు నెలకి 2,500 వస్తుందంట. ఇవన్నీ పిచ్చి భ్రమలన్నీ కల్పించి పబ్లిక్ ని మన భాషలో చెప్పుకోవాలంటే రూరల్ బడ్జెట్ బనాయించింది. అంతేనా? నిజంగా జనాల్ని
బనాయించి కూర్చున్నాడు ఆడ. ఇప్పుడు మరి జనాలు తెలివిలోకి వచ్చిన తోటి ఏం కాదని అనుకుంటున్నారు మీరు? వచ్చిర్రు బరాబర్ వచ్చిర్రు. ఇయ్యాలటికి అట్లా మీకు కనిపిస్తుంది అక్కడ? బరాబర్ కనిపిస్తుంది. గ్రౌండ్ రిపోర్ట్ అంత ఉంది మన దగ్గర. ఇయ్యాలటికి ఇయ్యాల అసెంబ్లీ ఎలక్షన్ పెడితే ఈయన పార్టీని ఈయన రాజకీయంగా బొందబెట్టుడు ఖాయం. నిజంగా చెప్తున్నా, సింగిల్ డిజిట్లకు పరిమితం అవుతుంది, 9 లోపే. మరి అట్లా అనుకున్నప్పుడు మన స్థానిక సంస్థల ఎలక్షన్ 6,000కు పైగా, దగ్గర 7,000కు పైగా స్థానిక సంస్థల అడ్వాంటేజ్ మీకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీ సింబల్ మీద ఉండవు. ఎవరు గెలిచినా తన ఖాతాలో పార్టీ సింబల్ మీద ఉండకపోయినా ఎవరో ఒక అభ్యర్థి ఒక పార్టీ అయితే బలపరచాలి కదా. ఆయన చెప్పినటువంటి 60%లో దాదాపు ఒక 30% వరకు ఇండిపెండెంట్ నో లేకపోతే డబ్బులు ఇచ్చో కొనుక్కొని తీసుకొచ్చుకొని యాడ్ చేసుకున్న ఫిగరే అది. ఇలా నీకు ఎందుకు వేస్తారు గ్రామాలలో? రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టినందుకు ఓట్లు వేయాలన్నా నీకు? రైతు రుణమాఫీ అరకొరగా చేసినందుకు ఓట్లు వేయాలన్నా? రైతులకు ఇస్తానటువంటి పంట బోనస్ ఇయ్యనందుకు వేయాలన్నా? అదే అన్ని చేయకపోయినా కూడా అయినా మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి వాదన అది. రాలేదు వాళ్ళకి అన్ని సీట్లు. నిజం చెప్తున్నాం. బీఆర్ఎస్ కూడా కదే చెప్తుంది కదా, 40% లేకపోతే 45%, 40% వచ్చిందని చెప్తున్నారు కదా. మేము అధికారంలో మేము అబద్ధాలు ఎందుకు చెప్తాం? అధికారంలో వాళ్ళం కాదు మేము. మాకు ఇన్ని వచ్చినాయి, మాకు అన్ని వచ్చినాయి చెప్పడం. హరీష్ రెడ్డి గారు, నేను చెప్పేది బాగా క్లియర్ అండి. నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం, మీరే అంటున్నారు. నేను కూడా యాక్సెప్ట్ చేయాల్సింది, ఎందుకంటే నేను జర్నలిస్ట్, నేను కూడా చూస్తుంటా. చాలా మంది అరే రైతు బంధుల గురించి అడుగుతున్నారు, లేకపోతే ఈయన పరిపాలన మీద కూడా అందరూ పెదవిరుస్తున్నారు. అయినా కానీ సర్పంచ్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి 60% ఎందుకు గెలిపించారు అంటే మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటో చెప్పండి. నేను చెప్తున్నా కదా, మీరు అడిగే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది అంటున్నా. 60% కాదు అది, మీరు 60% అంటున్నారు. ఇవన్నీ దొంగ లెక్కలు. సగానికి సగం మంది దొంగ లెక్కలు అయినప్పుడు నేను అదే చెప్తున్నా. మరి బీఆర్ఎస్ పార్టీ 40% గెలిచిందని చెప్పుకుంటుంది కదా. బీఆర్ఎస్ పార్టీ ఒకటి మనం జెన్యున్ గా మాట్లాడుతున్నాం. ఎస్, దీనిలో ఏంటంటే దాపరికాలు వద్దు. నేను ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు తెలవాలి నిజంగా దొంగ లెక్కల నిజంగా లేదని చెప్పి ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంటుంది. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పక్కన పెడతా. ఇవాళ రూలింగ్ పార్టీ ఎవరిది ఉంది? కాంగ్రెస్. ఎన్నేళ్ళు ఉంది ఇంకా వాళ్ళకి అధికారం? 3 ఏళ్ళు. ఇవాళ సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు స్థానిక సమస్యలు రెండోది అధికారంలో ఎవరున్నారని చూస్తారు. అది వాస్తవం. అది అధికారంలో బీజేపీ ఉన్నా రేపు బీజేపీకి గన్నే సీట్లు వస్తాయి. అధికారంలో తృణమూల్ కాంగ్రెస్ ఉన్నా ఎవరున్నా కానీ స్థానిక సంస్థలకి 3 ఏళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఇదే ఎలక్షన్ స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు ఒక 6 నెలల ముందర పెట్టండి. కాంగ్రెస్ కి 1% కూడా ఎక్కువ రావు సీట్లు. వాస్తవం ఇది. ఎందుకనంటే 3 ఏళ్ల సమయం ఉంది. ఇప్పుడు నేను టీఆర్ఎస్ అయినా గెలిపించినాక నాకేమైనా వస్తుందా ఫండ్? ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు తొక్కి పెడతాడు. ఈ సర్పంచ్ టీఆర్ఎస్ కూడా ఇంక ఫండ్ ఇవ్వద్దని అంటాడు. ఇది జరుగుతున్నటువంటి రాజకీయ చదరంగం ఇది మీ అందరికీ తెలుసు. తెలుసు,